హాయ్ హలో అంత బాగానా? అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది జిమ్కి వెళ్తారు కానీ వాళ్ళకు ఒక మిస్కమ్యూనికేషన్ ఉంది. ఏంటిదంటే వాళ్ళకి ఒక క్లారిటీ అనేది మిస్ అయిందనమాట. ఏంటిదంటే అసలు డైట్ అంటే ఏంది, నేను ఎలా క్యాలరీస్ని ట్రాక్ చేసుకోవాలి, అసలు నేను ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నా రోజు కానీ ఆ ఎక్సర్సైజ్ తగ్గట్టు నేను ఫుడ్ తీసుకోవాలి, అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, అసలు ఆ ఫుడ్లో ఉన్న క్యాలరీస్ని ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎలా ట్రస్ట్ చేయాలి. సో ఈరోజు మాట్లాడుకుందాం వీడియోలో. పోయే ముందైతే కింద సబ్స్క్రైబ్ చేయమమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు రీచ్ అనేది పెరుగుతుంది. అలానే లైక్ కూడా కొట్టండి. మీ దోస్తుగాలు ఎవరైనా ఉంటే షేర్ చేయండి సరేనా? సరే ముచ్చటిగా స్టార్ట్ చేద్దాం. లెంతీ అవుతుంది బాగా లేకపోతే. సరే అసలు డైట్ అంటే ఏంటి, డైట్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అయితే మీరు ఫిట్నెస్ అంటే ఏంటి, ఫిట్నెస్ లో 2 కేటగిరీస్ ఉంటాయి. అసలు ఫ్యాట్ లాస్, మజిల్ గెయినింగ్ అనమాట. ఈ రెండు కేటగిరీస్ ఉంటాయి. అంటే ఎవరైనా సరే, నువ్వైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే జిమ్కి వెళ్తారు అంటే ఏదో ఒక గోల్ అయితే పెట్టుకొని పోతారు. ఫ్యాట్ లాస్ అయినా మజిల్ గెయిన్ అయినా. ఇప్పుడు నాకు ఫ్యాట్ లాస్ అయినా మజిల్ గెయిన్ అవ్వడానికైనా నేను ఒక డైట్ మెయింటైన్ చేసుకుంటాను అనమాట. కానీ నేను ఒకేసారి ఫ్యాట్ లాస్ అవుతా, మజిల్ గెయిన్ అవుతా అని ఏదైతే ఉంటుంది కదా, ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది కదా. సో ఆ గోల్ని రీచ్ అవ్వడానికే ఈ డైట్ అనేది స్టెప్స్ అనమాట. సో ఈ డైట్ అంటే ఏంటంటే హెల్దీ ఫుడ్స్ అనమాట. హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదబ్బా, మైక్రోన్యూట్రియంట్స్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఇంకా ఫ్యాట్. మీకు చెప్పిన ప్రీవియస్ వీడియోలో అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవద్దు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది సరేనా? ఇంకోటి ఏంటంటే ఆ డైట్ అనేది ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో, ఏదైతే కన్జ్యూమ్ చేసుకుంటామో, సో దానివల్ల మన గోల్ని ఈజీగా రీచ్ అవుతాం అనమాట. అంతే డైట్ అంటే. అర్థమవుతుందా? ఫైబర్స్, మినరల్స్, విటమిన్స్. సో ఇవన్నీ విటమిన్స్, మినరల్స్ అనేది మైక్రోన్యూట్రియంట్స్. ఇదో మ్యాక్రో సన్న క్లారిటీ. మళ్ళీ ఇంకోటి క్యాలరీస్ అంటారా. క్యాలరీస్ అంటే ఏం లేదబ్బా, నువ్వు ఏదైతే ఫుడ్ తీసుకుంటావు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని లీటర్లో కొలుస్తారు కదా, అవునా కదా? మిల్క్ని లీటర్లో కొలుస్తారు. సో అలానే నువ్వు ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేసుకుంటావు ఎనర్జీ, సో ఆ ఎనర్జీని మనం క్యాలరీస్లో కొలుస్తాం అనమాట. క్యాలరీస్లో మెజర్ చేస్తాం. సో అలా అంటే యూనిట్ అనమాట. ఎనర్జీ అంటే ఫుడ్ యొక్క యూనిట్ ఏంటిది అంటే క్యాలరీస్ అన్నాం. సో అంతే. క్యాలరీస్ అంటే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అయితే అసలు కాదు. సో అంతే, అదొక యూనిట్ అంట. అంతే యూనిట్. అసలు ఈ క్యాలరీస్ మనం ఎలా ట్రాక్ చేసుకోవాలంటే నేనైతే బేసికల్గా మై ఫిట్నెస్ పాల్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ప్లే స్టోర్లో దొరుకుతుంది ఈజీగా. సో నేనైతే అప్లికేషన్ యూజ్ చేస్తాను మోది. అసలు అందులోనే నేను ఏ ఫుడ్ తీసుకున్నా నా డైట్ని ఒక మొత్తం లిస్ట్ అనేది అందులో ఉంటుంది అనమాట. ఎంత ఫ్యాట్ తింటున్నా, ఎంత కార్బోహైడ్రేట్స్ తింటున్నా, ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తున్నాను, అర్థమవుతుందా? సో అది. ఇంకోటి అంటారా, ఇంకోటి ఏం చేయదు, మీరు కంపల్సరీ మెజర్ చేసుకుని తినాలి ప్రతి ఫుడ్. మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలంటే మెజర్ చేసుకుని తినాలి. బాడీలో కూడా మనం కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయాలన్నమాట, కరెక్ట్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. దానికి స్కేల్ ఉంటుంది అనమాట, అమెజాన్లో దొరుకుతుంది. నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. ఆ స్కేల్ మీద మనం ఫుడ్ని క్యాల్కులేట్ చేసుకుంటూ తినాలన్నమాట. అర్థమవుతుందా? ఈవెన్ 1 గ్రామ్ అయినా సరే మనకి ఇంపార్టెంటే. సో తేడా 1 గ్రామ్ తోటి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట ఆ 1 గ్రామే. అర్థమవుతుందా? సో చూసి ఆచి తూచి తినాలన్నమాట. అర్థమవుతుందా? జాగ్రత్త, డిసిప్లిన్ ముఖ్యం. అసలు ఇక్కడ నేను చీట్ మీట్ చేస్తా, అది చేస్తా, ఎవరు చూడట్లే అని అనుకో, అక్కడ మీకే ఎవరు చూసినా చూడకపోయినా అయితే మీ సెల్ఫ్ అనేది ఉంటుంది కదా, మీ సెల్ఫ్ అనేది ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అర్థమవుతుందా? మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకోండి, ఈ గోల్ని రీచ్ అవ్వండి ఈజీగా. సో అది. ఇంకోటి ఏంటంటే ఓవర్ నైట్ అయితే సక్సెస్ అవ్వరు అబ్బాయి ఎవరు. అదేవిధంగా చిన్నగా ఫుడ్ని క్యాలరీస్ అనేది పెంచుకుంటూ పోండి. ఇన్ కేస్ మజిల్ గెయిన్ అయితే, ఫ్యాట్ లాస్ అనుకుంటే చిన్నగా తగ్గించుకుంటూ రండి క్యాలరీస్. ఒకేసారి 1500 క్యాలరీస్ తగ్గిస్తా, 2000 క్యాలరీస్ తగ్గిస్తా అంటే అసలు నువ్వు తినేదే 2000 క్యాలరీస్. ఇక ఫ్యాట్ లాస్ ఎక్కడ వేస్తావు ఇక. సో అందుకని చిన్నగా తగ్గించుకుంటారా, అప్పుడు నీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి అనమాట. అర్థమవుతుందా? ఒకేసారి ఓవర్ నైట్ చేసి సక్సెస్ అయితే ఏది అవ్వదు. కొంచెం లాంగ్ టర్మ్ పడుతుంది. కొంచెం చిన్నగా తగ్గించుకుంటారా. నువ్వు మజిల్ గెయిన్ అయితే చిన్నగా పెంచుకుంటా పో. అంతే. ఇంకోటి ఏంటంటే నువ్వు డైలీ ప్రోగ్రెస్ని
మెయింటైన్ చేయాలి, ట్రాక్ చేసుకోవాలనుకుంటే వెయిట్ స్కేల్ ఉంటుంది, అంటే మన బాడీ వెయిట్ స్కేల్. సో అది కూడా తెలుసుకో, బెనిఫిట్, ఇన్వెస్ట్మెంట్ కదా మన కోసమే కదా. సో అదన్నమాట. ఎవ్రీ టైం అయితే ఎవ్రీడే నువ్వు వెయిట్ చెక్ చేసుకో, మీకు అర్థమవుతుంది నేను అసలు ప్రోగ్రెస్లో ఉన్నానా లేనా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అదవుతుందా? మీకు డైట్ అంటే ఏందో చెప్పినా, అసలు క్యాలరీస్ అంటే ఏందో చెప్పినా, ఓకేనా. ఇంకోటి ఏంటంటే అసలు క్యాలరీస్ అంటే ఇంకో ముచ్చరబ్బా ఏం లేదు. అసలు మీరు మన బాడీకి అయితే ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కదా, మీకు చెప్పిన BMR అని, బేసల్ మెటబాలిక్ రేట్. సో ఆ బేసల్ మెటబాలిక్ రేట్కి ఒక స్టాండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఒక 1600 అయినా 1700 అయినా మీ బాడీకి ఒక్కొక్క బాడీకి ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట, కాన్స్టెంట్. నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు నడిచినా నడవకపోయినా, ఏం చేసినా చేయకపోయినా అయితే క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. క్యాలరీస్ అనేది మస్ట్ నుంచి ఇప్పుడు ఈజీగా చెప్పాలంటే మీ ఫోనే ఉందబ్బా, మీ ఫోనే ఉంది, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టండి, మీ ఫోన్ నడుస్తుందా? బేసిక్గా కొంత ఛార్జింగ్ అయితే కావాలి కదా, కొంత ఎనర్జీ అయితే కావాలి కదా అది రన్ అవ్వడానికి అయితే, కాల్స్ మాట్లాడడానికైనా ఏం చేయడానికైనా. సో బేసిక్ ఒక 4%, 5% బేసిక్ ఒక కాల్ మాట్లాడడానికైనా. సో అలానే మన బాడీ కూడా బేసిక్గా ఒక క్యాలరీస్ ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. దాన్ని మనం బేసిక్ మెటబాలిక్ రేట్ అంటాం. అంతే. మీ కిడ్నీలు అయినా లేకపోతే మీ హార్మోన్స్ అయినా మీ బ్రెయిన్ అయినా అన్నిటికీ పనిచేయడానికి అయితే ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీని మనం BMR అంటాం, అర్థమవుతుందా? సో అది దాని తగ్గట్టు మీ గోల్ అంటే ఏందో, మీ ఎంతగానో ఎక్సర్సైజ్ చేస్తే ఆ బర్న్ చేసేసుకొని దాని తగ్గట్టు క్యాలరీస్ తినాలి, ఓకేనా. దాని తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్లో ఉన్న క్యాలరీస్ని మెయింటైన్ చేసుకుంటా మీ గోల్ని రీచ్ అవ్వండి. అంతే, ఇక్కడ ఏం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా, అంతే. ఇంకా సరేనా, నెక్స్ట్ వచ్చే వీడియోతో ఉంటారు కదా కొంతమంది వాట్సాప్ అంకుల్లో, నెయ్యి తింటా, అది తింటా, ఇది తింటా, అది తింటా అని ఎండ కూర్చుంటే నా క్యాలరీస్ బర్న్ అయితే ఫ్యాట్ లాస్ అవుతాని వాళ్ళకైతే పంపండి, షేర్ చేయండి వీడియోస్, ఓకేనా. ఉంటా మరి, సరేనా. నెక్స్ట్ వచ్చే వీడియో కోసం, నెక్స్ట్ వచ్చే వీడియో ఏంది, నేను ఒక వీడియో ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్. సో డైట్ అంటే ఏందో ప్లాన్ చేస్తున్నా, డైట్ అనేది మీరు ఓన్గా ప్లాన్ చేసుకోనికి. సో నెక్స్ట్ కలుస్తా, సరేనా. ఉంటా. అది కొంచెం లెంత్ అబ్బాయి చెప్పలేను, సరేనా. సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఉంటా. బై బై, ఆల్ ఆఫ్ యూ.